పేరు విజయ్ అండి. మాది తాడపల్లి ముగ్గురోడ్డి సెంటర్. మేము గత 30 సంవత్సరాలుగా మేము ఊళ్ళో నివాసం ఉంటున్నాము. ఏదో స్థలం కొనుక్కొని అక్కడ కానీ దానికి మాత్రం పట్టా అనేది లేదు. కానీ లోకేష్ గారు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇదైందో ఆయన ప్రభుత్వ ఎలక్షన్లో ఏదైతే హామీలు ఇచ్చారో ఈ రెండో విడతలో మాకు ఈ పట్టా మంజూరు అయింది. చాలా ఆనందంగా మేము అభినందనలు తెలుపుకుంటున్నాము. మరి ఎవరు చేయలేని పనిని ఆయన శాశ్వత భూ హక్కు పట్టా కింద మాకు అందజేయటం అయింది. ఈరోజు మేము చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నాము. కానీ ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఇంకా ఎన్నికల్లో జరగబోయే వాటిల్లో ఇంకా మంచి ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుకుంటూ మేము ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మేము పోలకంపాడులో ఉంటాము, ఉండవల్లి సెంటర్. ఈ పట్టా కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాము. ఫస్ట్ విడతలో రాలేదు, కొంచెం బాధగా అనిపించింది. కానీ ఈ సెకండ్ విడతలో రావడం చాలా సంతోషంగా ఉంది. మాకే కాదు, మా వీధిలో ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పట్టా తీసుకుంటున్నారు. చాలా చాలా ఆనందకరమైన విషయం ఇది. లోకేష్ గారికి చాలా చాలా కృతజ్ఞులై ఉంటాము ఈసారి మాకు పట్టా ఇచ్చినందుకు. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఇదే కాదు, చాలా సంక్షేమ పథకాలు చేస్తున్నారని మాకు తెలిసింది. చాలా అభివృద్ధి ప్రదంలో కూడా మన రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు లోకేష్ గారు. ఈసారి అయితే మా ఓటు నిజంగా లోకేష్ గారికే. చాలా మాకు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పట్టాన్ని మాకు అందజేశారు. మేము ఈ రోజు మా సొంత ఇంటికలా నిజమైంది. నా పేరు హరినార ప్రసాదరావు. మాది పోలకంపాడు గ్రామం, తాడేపల్లి అండి. మేము 10 సంవత్సరాల నుంచి ఉంటున్నామండి ఆ ఇంట్లో. మాకు ఇప్పుడు పట్టాలు ఇచ్చి మాకు ఎంతో సంతోషపరిచారండి నారా లోకేష్ గారు. మళ్ళీ చక్కగా బట్టలు పెట్టారు, మా ఇద్దరికి మంచి బట్టలు, భోజనాలు ఏర్పాటు చేశారు. మాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి ఇంకా చాలా మేలు చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్స్ అండి లోకేష్ గారు. చాలాగా ఎదురు చూస్తున్నాం మేము పట్టా కోసం. మీరు వచ్చి ఇస్తారని ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మాది తాడపల్లి సలాం సెంటర్ సార్. మీకు చాలా ధన్యవాదాలు. దాదాపు 10 సంవత్సరాలుగా మేము అక్కడే ఉంటున్నాం. మాకు ఇంకా వస్తాయో రావో అన్న చిన్న అనుమానం ఉంది. మీరు వచ్చి ఆ అనుమానాన్ని లేకుండా చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సార్.